ఈ ప్రతి ట్రాన్సాక్షన్లో ప్రతి స్టేజ్లో ఖట్టర్ గారికి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి, రైల్వే శాఖ మినిస్టర్స్కి, ఫైనాన్స్ మినిస్టర్స్కి నేను పర్సనల్గా వెళ్ళి బ్రీఫ్ చేయడమే కాకుండా ఎవ్రీ ట్రాన్సాక్షన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులు ఇందులో భాగస్వామి. మాకు తెలియదు మీరు ఏం చేసిందని చెప్పడానికి కూడా వీల్లేదు. వీళ్ళతో ఒప్పందం అయిన తర్వాత మేము సంస్థలను సంప్రదించినాం అప్పులు తెచ్చుకోవడానికి. ఆ లోన్ బదిలీ సేమ్ 8.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగిన మేము అప్పులు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సేమ్ ఇదే 500 కోట్ల రూపాయల నష్టం ఉంటుంది. నేను గతంలో కేసీఆర్ గారు 11%, 11.5%కి పిఎఫ్సి, ఆర్ఈసి ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పులు చేస్తే డెట్ రీస్ట్రక్చర్ మీద 7.25%కి నేను తగ్గించుకున్నా. దాంతో నాకు కొంత వెసులుబాటు నష్టాలలో వచ్చి ఆ అనుభవంతో మా అధికారులందరినీ మాట్లాడి మనం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుందాము. ఈ మెట్రో లోన్ని అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎక్కడ దొరుకుతుందో మనం అక్కడ అప్పు తెచ్చుకొని ఈ అప్పును వాళ్ళ ఉన్న అప్పును మనం బ్యాంకులో తెచ్చుకొని ఇది అటు బదిలీ చేస్తే మనకు సులువుగా ఇది లాభసాటి వ్యాపారంగా మారుతుందని అంటే రకరకాల సంస్థల్ని సంప్రదించినాం. ఇండియన్ గవర్నమెంట్లోనే సంస్థ ఉంది, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్సి. ఈరోజు వాళ్ళు దేశంలో 5 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్నారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రైళ్ల నిర్మాణం కోసం రైల్వే రిలేటెడ్ వాటికి మాత్రమే వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు. పిఎస్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1,52,000 కోట్ల రూపాయలు కేసీఆర్కు ఇట్లా కాగితం పెడితే అట్లా లోన్ ఇచ్చారు. ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కేసీఆర్ గారు ఇట్లా కాగితం పెడితే 1,61,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు. ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పిఎఫ్సి అండ్ ఆర్ఈసి. ఐఆర్ఎఫ్సి ఇంకొకటి సేమ్ ఇలాంటిదే. అదే చంద్రశేఖరరావుకు పిఎఫ్సి, ఆర్ఈసి కలిసి 10 సంవత్సరాలలో 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. ఏ గ్యారంటీ లేకుండా, రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ కూడా లేదు దానికి. జస్ట్ చంద్రశేఖరరావు దరఖాస్తు పెట్టిండు, కిషన్ రెడ్డి గారు, మోడీ గారు లోన్లు ఇచ్చేసింది. దాంతో కాళేశ్వరం కట్టి కూలేశ్వరం అయింది. ఇక రకరకాల దాంట్లలో 3,15,000 కోట్ల రూపాయలు అవలీలగా మూడో కంటికి తలవకుండా 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు. దానికి కేసీఆర్ చెల్లించిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 11.5% హైయెస్ట్. ద లోయెస్ట్ ఈజ్ 9.5, ద హైయెస్ట్ ఈజ్ 11.5. ఇంత అడ్డగోలుగా బాధ్యతారహితంగా 3,15,000 కోట్ల రూపాయలు ఓన్లీ 2 కార్పొరేషన్స్ నేను చెప్పేది. ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు నేను 3వ కార్పొరేషన్ సంప్రదించిన. దే ఆర్ డెడికేటెడ్ ఫర్ రైల్వే కన్స్ట్రక్షన్స్. సో మెట్రో కూడా రైల్వే కిందకు వస్తుంది కాబట్టి దీని మీద మాకు లోన్ కావాలా, మేము టేక్ ఓవర్ చేస్తున్నాము. ఈ ప్రకారంగా మేము కొనుగోలు చేస్తున్నాం. మొత్తం మా ట్రాన్సాక్షన్ వాళ్ళు కన్సల్టెంట్ని పెట్టుకున్నారు, మేము కన్సల్టెంట్ని పెట్టుకున్నాం. అధికారులు ఉన్నారు, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ అధికారులు ఉన్నారు, ఐఆర్ఎఫ్సి అధికారులు, మొత్తం ఇంతోటో కేంద్ర ప్రభుత్వం, ఇంతోటో రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని 13,600 కోట్ల రూపాయలు ఏదైతే ఎల్ఎన్టీ అప్పు వివిధ బ్యాంకులలో 8.25% అప్పుతో ఉందో ఆ అప్పులు రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పేరు మీద, కంపెనీ పేరు మీద కొనుగోలు చేసేటట్టు, దానికి అప్పించేటట్టు ఐఆర్ఎఫ్సిని ఒప్పించేసి టోటల్గా ఒప్పందాలు చేసుకొని మే 30 తారీఖు నాటికి లోన్ డిస్బర్స్మెంట్ చేయాలి. జూన్ 1 నుంచి కంప్లీట్గా మెట్రో మేము టేక్ ఓవర్ చేయాలి ఎల్ఎన్టీ నుంచి. మా సిఎస్ గారు అందరు పోయి అక్కడ చైర్మన్తో అందరితో కూర్చొని ఒప్పందాలు చేసి మీరు అందరు కూడా పేపర్లలో చూసి టోటల్గా ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. 1,400 కోట్లు మేము మార్జిన్ మనీ కట్టాలి ఈక్విటీకి, దీనికి 13,600 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు పేపర్ ప్రాసెస్కు 84 కోట్ల రూపాయలు ఫీజు అడిగింది. 84 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించినాము. 1,400 కోట్ల రూపాయలు మేము కట్టాల్సింది కట్టేసినాము. కరెక్ట్ ఈ టైంలో కిషన్ రెడ్డి వెళ్ళి 20 తారీఖు నాడు అసలు కట్టి ఇక్కడ మొదలైంది. ట్రాన్సాక్షన్ అంతా ఎవరికి ఇది లేకుండా 29 నాడు మా వాళ్ళు అన్ని పెట్టేసి కంప్లీట్ చేసి అయిపోయింది. మా వాళ్ళు సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. మా అధికారులందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టాం, చాలా ప్రెజర్లో ఉండే అయిపోయింది.
ఇక్కడ మీడియా మిత్రుల మీరు ఆలోచన ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చినా అనుకుంటుంది 13,600 కోట్లు 4% తీసుకొచ్చింది. చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీలు వీళ్ళందరూ 8, 9, 10, 11% వెళ్తే నేను ఐఆర్ఎఫ్సిని, ఇది ఐఆర్ఎఫ్సి మిడిల్ మ్యాన్, జపాన్ నుంచి నిధులు, జపాన్లో అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేటోళ్లకు ఈ ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ మధ్యవర్తిగా పెట్టి జపాన్ నుంచి ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ లోన్ తెచ్చుకునేటట్టు వాళ్ళ కమిషన్ యాడ్ చేసుకొని వాళ్ళు నాకు లోన్ ఇచ్చేటట్టు అన్ని 20 సంవత్సరాల సమయానికి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను 13,600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ట్రాన్సాక్షన్ అంతా క్లోజ్ చేసిన. ఇవాళ 4%తో నేను అప్పు తెచ్చుకుంటే నాకు సేమ్ 1,100 కోట్లే ప్రతి సంవత్సరం ఆదాయం వస్తే 450-500 కోట్లు నాకు మెయింటెనెన్స్ పోయినా నాకు అప్పు కట్టండి ఇంకో 100 నుంచి 150 కోట్లు నాకు ప్రాఫిట్ ఉంది. మెట్రో డే 1 నాడే జూన్ 1 నాడు నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళు అప్పు చెల్లించి సంవత్సరం జరిగే లోపల ఇదే మెట్రో యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ కండిషన్లో నాకు 150 కోట్ల రూపాయల లాభం ఉంది. నా భవిష్యత్ విస్తరణ కూడా నిర్మించుకోవడం ఈజీ అవుతుంది. ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్. సంవత్సరానికి 400-500 కోట్ల లాస్ మేకింగ్ బిజినెస్ నుంచి బ్యాంకులలో అప్పుల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకుంటే ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్గా మారింది. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు ఖతర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డితో పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ దరఖాస్తు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీడముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో. ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈరోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా? 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయే